క్రిస్మస్ ట్రీ అని బైబిల్లో ఎక్కడా లేదు. 25th అసలైన డేట్ కాదు అని వాదించే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. బైబిల్లో 25th డేట్ ని ఎక్కడే మెన్షన్ చేయలేదు. నిజమే, మరి ఈ డేట్ ఎలా వచ్చింది? చాలా మంది లూకా సువార్తలో చెప్పబడిన సున్నతి జరిగిన 8వ దినాన్ని పరిగణించి 8 రోజులు వెనక్కి లెక్కిస్తే 25 వస్తుందని, అదే డిసెంబర్ 25 అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అది ఏ నెలలో బైబిల్లో రాయబడలేదు. 8 రోజులు వెనక్కి లెక్కిస్తే 25 రాదు. ఎందుకంటే సున్నతి చేసిన డేట్ కూడా మెన్షన్ చేయబడలేదు. మరి 25th డేట్ ఎలా వచ్చిందంటే 4th సెంచరీలో ఆదిమ క్రైస్తవ అధికారులు రోమన్ పండుగలను భర్తీ చేసి క్రిస్మస్ చేయడానికి 25వ తేదీని తీసుకున్నారు. ఇకపోతే క్రిస్మస్ చేయమని బైబిల్లో లేదు కదా అంటే గుడ్ ఫ్రైడే చేయమని బైబిల్లో లేదు, ఈస్టర్ చేయమని బైబిల్లో లేదు, 3 పూట్ల తినమని కూడా బైబిల్లో లేదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించొద్దని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఆయన సింహాసనం చుట్టూ ఉన్న జీవులు నిత్యం ఆయన్ని రాత్రింపగలు స్తుతిస్తున్నాయి, కీర్తిస్తున్నాయి. అవే అంతగా ఆరాధిస్తున్నాయంటే మనుషులైన మనము మన కోసం మనిషిగా వచ్చిన ఆయన్ని ఇంకెంత ఆరాధించాలి? నిజానికి ప్రతిరోజు క్రిస్మసే మనకి, కానీ ప్రతిరోజు అందరం ఒకే చోట చేరి ఆరాధించలేం కదా. అందుకే డిసెంబర్ 25 అని పెట్టబడింది. బైబిల్ ఆయన పుట్టిన డేట్ ఉండకపోవచ్చు, కానీ ఆయన ప్రవచనాత్మకంగా పుడతారని మెన్షన్ చేయబడింది. అలాగే ఆయన పుట్టారని మెన్షన్ చేయబడింది. మరణించి తిరిగి లేచారని మెన్షన్ చేయబడింది. ఆయన మరలా తిరిగి రాబోతున్నారని కూడా మెన్షన్ చేయబడింది. చివరిగా క్రిస్మస్ చేసుకోవడం తప్పేం కాదు. ఆయన ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో ఒక రోజుండి ఆరాధించిన సమయం ఎప్పటికీ వ్యర్థం కాదు. హ్యాపీ క్రిస్మస్.